నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్సి 2024 ఎస్ఏఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 98కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఆంధ్ర నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డిఎస్సి హిందీలో 80 మార్క్స్ ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు హిందీ కంటెంట్, అలాగే మెథడాలజీ, పిఐఈ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చివరి దాకా చూసి మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా ఇవ్వండి. అలాగే మరి ఒకసారి అంతా చెక్ చేయండి, వాయిస్ కానివ్వండి, అలాగే స్క్రీన్ విజువలిటీ అంత క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి అంత కామెంట్ చేసేయండి. అలాగే మరి ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే కింద మీకు ప్లేలిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది, డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా చూసి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాస్ అనేటువంటిది ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్లో ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ కానట్లయితే లింక్ కింద ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూసి జాయిన్ అవ్వచ్చు. అయితే అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకున్నది ఏంటంటే, ఒక వారం రోజుల నుంచి అయితే క్లాస్ అయితే ఎటువంటి చేయలేదు. అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, మంచి మంచి క్వశ్చన్లు. మరి ఇంకెవరైనా చేయనట్లయితే మీరు ఒకసారి ఛానల్లో వెళ్ళేసి కమ్యూనిటీ ట్యాబ్ అని చూసినట్లయితే మీకు అక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా జీకే కానివ్వండి, అలాగే విద్యా దృక్పథాలు కానివ్వండి, అన్నికి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి. అవి ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకు ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో భాగంగా మనం హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ జనరల్ హిందీ ఏదైతే ఉందో మరి అందరికీ ఉపయోగపడేలాగా చేస్తున్నాం. ఎవరికి కూడా మాకు అర్థం కాదు సార్ అనే వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. మరి మీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే అది కూడా చూడండి. అలాగే మీరు హిందీ గ్రామర్ కోసం కూడా ఆ వీడియోస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీరు ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి జనరల్ హిందీ అని చెప్పేసి మనం ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. అది కూడా మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా ఆ క్వశ్చన్స్ కూడా మీరు చూసి దానికి సాల్వ్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. మళ్ళీ ఇంకొకసారి చూస్తున్న ఏంటంటే, మనం గత వారం నుంచి అయితే చేయట్లేదు కాబట్టి మరి అందరికీ ఒకసారి తెలియజేసుకునేది ఈ క్లాసులో ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాయి. అయితే తెలంగాణలో మరి అందరికీ తెలిసిన విషయం, మనకు హిందీకి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి August 2 అలాగే August 5 అయితే ఉంది. August 2 సోషల్ స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉంది. అలాగే మరి లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి మనకు August 5 సెకండ్ షిఫ్ట్లు అయితే ఉన్నాయండి. ఓకేనా అండి. సో ఈ ఎగ్జామ్స్ అందరు కూడా బాగా ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటారు. ఈ వారం రోజులు కూడా మీరు ఏదైతే మన ప్లేలిస్ట్ అయితే ఉందో అవన్నీ కూడా మీరు చూసి మీ యొక్క క్లాసు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను నేను. మరి అందరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరి అందరికి కూడా వెల్కమ్ అండి. ఒకసారి కూడా మీ యొక్క కామెంట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూస్తున్నాను. లేట్ చేయకుండా మనం ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ పెడతాను, మిగతా సంగతులన్నీ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఆప్షన్ फर्स्ट क्वेश्चन చూడండి. ఇక్కడ మనకు झारखंड के नए मुख्यमंत्री के रूप में किसने शपथ ली है? चंपई सोरेन, हेमंत सोरेन, मोहन चरण मांझी, अखिलेश यादव. మరి ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఏందో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి. అలాగే మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ అడిగినట్లయితే దానికి మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఏపీ టెట్ ఏదైతే జూలై 24 నోటిఫికేషన్ వెలువడిందో మనకు 16 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ 17 అయితే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. అయితే దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో August 5 నుంచి 20 వరకు అని చెప్పేసి. కానీ దాని తర్వాత మళ్ళీ డెసిషన్ మారేసి టెట్కి 90 రోజుల వ్యవధి ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం మళ్ళీ దాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి మళ్ళీ కొత్త తేదీలు వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలని నేను ఒక చిన్న షార్ట్ అయితే చేశాను. సో అది ఒకసారి మీరు చూడండి, ఛానల్ అయితే ఉంది. మరి క్వశ్చన్ ఇంకొకసారి చూడండి. झारखंड के नए मुख्यमंत्री के रूप में किसने शपथ ली है? ऑप्शन ए चंपई सोरेन, हेमंत सोरेन, बी मोहन चरण मांझी, ఆప్షన్ డి అఖిలేష్ యాదవ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. హేమంత్ సోరెన్ అనమాట. మోహన్ చరణ్ మాంఝీ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఒడిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం జరిగింది. అందులో మరి ముఖ్యమంత్రిగా ఈయనని మోహన్ చరణ్ మాంఝీ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. అఖిలేష్ యాదవ్ మరి యూపీలో దాదాపుగా సగం పైన సీట్లు అయితే ఏదైతే ఉందో ఇండియా కూటమి ఏదైతే ఉందో దాంట్లో గెలవడం జరిగింది. కాబట్టి అఖిలేష్ యాదవ్ వాళ్ళ తరపున చాలామంది గెలవడం జరిగింది. రైట్ అండి. సో వాళ్ళ పార్టీ గుర్తు కూడా సైకిలేనండి. ఓకే. సో ఇది మనకు మెయిన్ కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మిగతావన్నీ కూడా మనకు తెలిసిందే. ఇప్పటి వరకు కూడా చంపై సోరెన్ అని ఉన్నారు. సో రీసెంట్గానే మనకు ఇక్కడ
హేమంత్ సోరెన్ గారు మళ్ళీ తిరిగి బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. అతను ఈసారి మూడవసారి అండి జార్ఖండ్కి. ఓకే, సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ గారు మరి జార్ఖండ్కి కూడా గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అందుకని ఇది ముఖ్యమైన ప్రశ్నగా इंपॉर्टेंट प्रश्न అయితే ఉండబోతుంది కాబట్టి इसका ध्यान रखिएगा। इस प्रश्न तो बहुत बहुत मान्य हो सकता है, महत्वपूर्ण प्रश्न भी हो सकता है, इसलिए मैं आपके सामने ये प्रश्न लाया हूँ। चलिए दूसरा प्रश्न देखते हैं आपके सामने। देखिए 46वें विश्व धरोहर समिति सत्र की मेजबानी कौन सा शहर करेगा? ऑप्शन देखिए, ऑप्शन ए आस्ताना, बी नई दिल्ली, सी जेनेवा, डी पेरिस। प्रश्न फिर एक बार, 46वें विश्व धरोहर समिति सत्र की मेजबानी कौन सा शहर करेगा? अस्ताना, नई दिल्ली, जेनेवा, पेरिस। इसका सही हो जाएगा ऑप्शन बी, जिन्होंने दे रहे एकदम सही है कि नई दिल्ली इस प्रश्न का सही उत्तर है। अगर जेनेवा में देखेंगे तो आपको ये तो बहुत बहुत हैं कि WTO और WHO, ठीक है ना, ये दो हेडक्वार्टर्स उधर से ही हैं, आप इसका याद रखिए। और पेरिस जो गेम्स है अभी होने वाला है, ठीक है ना, इसका ध्यान रखिए। चलिए अगला प्रश्न चलते हैं, तीसरे प्रश्न की ओर। आपके कमेंट्स सभी आ रहे हैं, सभी का फिर एक बार स्वागत है, అందరికి కూడా వెల్కమ్ అండి। ఒకసారి అయితే అందరు కూడా మరి చూడండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక వారం తర్వాత మరి కలవడం జరిగింది। అయితే కొన్ని పరిస్థితుల కారణంగా అయితే నేను వీడియో చేయలేకపోయాను, అయితే అప్పటికీ నువ్వు ట్రై చేయడం చేస్తాను చెప్పాను కానీ కుదరలేదు। సో అన్యదా భావించకండి, సో మీకు ప్రిపరేషన్ కూడా బాగా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను। మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, भारतीय मसाला बोर्ड ने AI उपकरण विकसित करने के लिए किसके साथ समझौता किया है? प्रश्न फिर एक बार देखिए, भारतीय मसाला बोर्ड ने AI उपकरण विकसित करने के लिए किसके साथ समझौता किया है? ऑप्शन ए IIT मद्रास, बी IIT दिल्ली, सी रिलायंस, डी NIC नेशनल इंफॉर्मेटिक्स सेंटर ऐसे बोलते हैं ना। तो इस प्रश्न का सही उत्तर, जिन्होंने भी यहाँ पर ऑप्शन डी दे रहे एकदम सही है कि NIC इस प्रश्न का सही उत्तर हो जाएगा। चलिए अगला प्रश्न देखते हैं, चौथा प्रश्न कि अपोफिस क्या है? यहाँ पर आ होना चाहिए, ये के जगह में यहाँ पर आ कर लीजिएगा। अपोफिस, ठीक है, अपोफिस क्या होता है, ये प्रश्न पूछा जाएगा। आजकल तो वार्ता जो न्यूज़ में भी आया है, इसलिए ये बहुत मुख्य हो सकता है। यहाँ पर देखिए, ये एक बैक्टीरिया है, यह एक कोरोना वायरस है, यह एक क्षुद्र ग्रह है, यह एक AI टीचर है। इसका सही उत्तर जाएगा, जिन्होंने भी ऑप्शन सी दे रहे एकदम सही है, यह एक क्षुद्र ग्रह है। तो इसको फिर हम अपने जो धरती के पास में 2029 में यानी कि 2029 में इसको देखेंगे और उसके बाद 32 में ऐसे कुछ आएगा। तो ये एक एस्ट्रॉयड है कि उल्कापिंड से थोड़ा बड़ा होता है ना। तो और यहाँ पर एक AI टीचर करके है ना, तो ये भी बहुत महत्वपूर्ण हो सकता है, क्योंकि हम भावी शिक्षक बनने जाने के लिए तैयार हैं, है ना। तो इसीलिए ये है टीचर का होता है। इसका IRIS केरल में पहली बार यह इंग्लिश जो AI टीचर के रूप में काम होने लगा है, इसका आप ध्यान रखिएगा, बस इतना। चलिए नेक्स्ट प्रश्न देखते हैं, पांचवा प्रश्न देखिए, त्रिपक्षीय बहुक्षेत्रीय अभ्यास फ्रीडम एज में कौन सा देश शामिल नहीं है? भारत, दक्षिण कोरिया, अमेरिका, जापान। इस प्रश्न का उत्तर क्या हो सकता है? फिर एक बार देखिए प्रश्न, त्रिपक्षीय बहुक्षेत्रीय अभ्यास फ्रीडम एज में कौन सा देश शामिल नहीं है? इस प्रश्न का सही उत्तर हो जाएगा, जिन्होंने भी ऑप्शन बी ఇస్తున్నారు మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో, సారీ ఆప్షన్ ఏ భారత్ ఇస్తున్నారు, ఎగ్దమ్ కూడా రైట్ అండి। మనకు ఇండియా అంటే దీంట్లో పార్ట్ కాదు। అయితే ఈ మీటింగ్స్ ఎక్కడ అయ్యాయి అని చూసుకున్నట్లయితే June 27 రైట్ అండి, June 27 to 29 మధ్య ఇది మనకు దక్షిణ కొరియాలో అయితే అక్కడ అవ్వడం జరిగింది, రైట్। ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మూడు కంట్రీస్ అయితే చేయడం జరిగింది, దక్షిణ కొరియా, అమెరికా, జాపాన్। మీకు సభ్యులు కూడా అడగవచ్చు, రైట్ కదా। సో त्रिपक्षीय बहुक्षेत्रीय अभ्यास में कौन सा देश शामिल है అని కూడా అడగవచ్చు। షామిల్ అయినప్పుడు మిగతా వేరే కంట్రీస్ అన్ని కూడా ఇచ్చి ఈ మూడు కంట్రీలు ఏదో ఒకటి ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్కి మీరు ఏదో కంట్రీ ఇదో ఒకటి సెలెక్ట్ చేసినట్లయితే మీ ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది, సరేనా అండి। సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, ఆరవ ప్రశ్న, बौद्ध काल में उच्च शिक्षा की अवधि क्या थी? 12, 14, 10, 8। प्रश्न फिर एक बार, ఇది మనం చూసుకున్నట్లయితే మనకు पर्सपेक्टिव्स इन एजुकेशन स्टार्टिंग చూసుకున్నట్లయితే बौद्ध काल में उच्च शिक्षा की अवधि क्या थी, రైట్। సో 12, 14, 10, 8। మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్
బి ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి మనకు ఆప్షన్ ఏ 12 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న, కిస్ కాల్ కి శిక్షా మే ధార్మిక్ యా जातिगत भेदभाव अधिक न था? बौद्ध काल, वैदिक काल, मुस्लिम काल, कोई नहीं। प्रश्न फिर एक बार देखिएगा, किस काल की शिक्षा में धार्मिक या जातिगत भेदभाव अधिक न था? इस प्रश्न का सही उत्तर हो जाएगा మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, బౌద్ధ కాలం అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి, బౌద్ధ కాలీन शिक्षा के संदर्भ में कौन सा कथन सही है? ఈ ప్రశ్న చాలా కేర్ఫుల్గా చదవండి. బౌద్ధకాలీన్ శిక్షాకే సందర్భమే కౌన్సా కథన్ సహీ హే? కరెక్ట్ వన్. ఇంతకుముందు మనం నాట్ ట్రూ అడిగే వాళ్ళం, ఇప్పుడు ట్రూ ఏంటిదని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 3 రాంగ్ ఉన్నాయి, 1 రైట్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉच्च शिक्षा की समाप्ति पर यदि छात्र चाहे तो गृहस्थ जीवन में प्रवेश करता था. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ మరి बी చూసినట్లయితే उच्च शिक्षा प्राप्त करने वाला छात्र गृहस्थ जीवन में प्रवेश नहीं कर सकता था. गृहस्थ जीवन व्यतीत करते हुए भी उच्च शिक्षा प्राप्त की जा सकती थी. ఆప్షన్ డి ఉపయుక్త కోయి నహి. మరి ఇక్కడ ఏదో ఒకటి కరెక్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్ డి అనేటువంటిది ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి మనకు. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 9వ ప్రశ్న చూడండి, नदिया विश्वविद्यालय कहाँ स्थित था? ये तो बहुत मुख्य प्रश्न होने वाला है. तो रिसेंटली आपने सुना होगा, మరి వినిండొచ్చు, న్యూస్ కూడా మనకు రావడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయ మళ్ళీ పునర్నిర్మాణం దానికి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది మోదీ గారు. రైట్ అండి. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లయితే మరి నదియా విశ్వవిద్యాలయ కహా స్థిత్ థా? ఆప్షన్ ఏ బంగాల్, బి పూర్వ బంగాల్, సి పశ్చిమ బంగాల్, బి ఇక్కడ ఏమవుతుందో ఆన్సర్ చూసేయండి. రైట్ అండి. 9వ ప్రశ్న రైట్. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, బంగాల్. ఓకే, సో ఇది మనకు పూర్వ బంగాల్ అనేటువంటిది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ప్రశ్న 10 చూద్దాం. ప్రశ్న 10 చూడండి, నాలందా విశ్వవిద్యాలయ కహా స్థిత్ థా? మరి ఒడిస్సా, బీహార్, పశ్చిమ బంగాల్, హర్యానా. ప్రశ్న మరొకసారి చూడండి, నలందా విశ్వవిద్యాలయ కహా స్థిత్ థా? ఒడిస్సా, బీహార్, పశ్చిమ బంగాల్, హర్యానా. దీనికి సరైన సమాధానం మరి చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి మనకు, బీహార్ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. 11వ ప్రశ్న చూడండి, రస్ నిష్పత్తికి ప్రథమ వ్యాఖ్యాత ఆచార్య కౌన్ హే? భట్ లోల్లట్, నందికేశ్వర్, ఆచార్య భరత్, పతంజలి. प्रश्न फिर एक बार, रस निष्पत्ति के प्रथम व्याख्याता आचार्य कौन है? भट लोल्लट. यहाँ पर लोल्लट टाइप हुआ है, यहाँ पर क्या होना चाहिए? टा होना चाहिए, ठीक है ना. इसको टा कर लीजिए, ये ता काट लीजिए. और नंदिकेश्वर, आचार्य भरत और यहाँ पर पतंजलि. इस प्रश्न का जिन्होंने भी ऑप्शन ये दे रहे एकदम सही है. इस प्रश्न का भट लोल्लट एकदम सही उत्तर है. రైట్ అండి. అందరూ కూడా ఇక్కడ కామెంట్లు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నేను చూస్తున్నాను, మరి చాలామంది కూడా చేస్తున్నారు. సో ఇది 12వ ప్రశ్న చూస్తున్నట్లయితే, ముద్రా రాక్షస్ మే కుల్ మహిళా పాత్ర కితనీ హై? ముద్రా రాక్షస్ మే కుల్ మహిళా పాత్ర కితనీ హై? మరి ఈ ముద్రా రాక్షస్ ఎవరిదో కింద టకాటక్ పటాపట్ ధనాధన్ కామెంట్ చేసేయండి. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 7. దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ ఏ అంటే ఆప్షన్ సి ఇస్తున్నారు ఏకదం కూడా రైట్ అండి. ఒకటే పాత్ర అనేటువంటిది ఉందండి. ఓకే, సో ఇది మహిళా పాత్ర కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. అందులో ముద్రా రాక్షస్ అనేటువంటిది చాలా ముఖ్యమైన రచనగా ఉంది కాబట్టి అడగడం జరిగింది. మరి చూడండి, మీరు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. తర్వాత నేను మీకు దాన్ని రివీల్ చేస్తాను. 13వ ప్రశ్న చూస్తున్నట్లయితే, వాపసి కిస్కి కహానీ హై? ఉషా ప్రియంవద, చిత్రా మృద్గల్, మరి మృణాల్ పాండే, ఆప్షన్ డి కృష్ణ సోబతి. మరి వాపసి కిస్కి కహానీ హై? ఆప్షన్ ఏ ఉషా ప్రియంవద, బి చిత్రా ముద్గల్, ఆప్షన్ సి మృణాల్ పాండే, డి కృష్ణ సోబతి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ప్రశ్నకి చూద్దాం మరి ఎంతమంది ఇస్తున్నారు నేను చూస్తాను. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకరు జ్ఞాన్పీఠ్ పురస్కార్కి సంబంధించిన వారు ఉన్నారు. మరి అది అక్కడ ఎవరో కామెంట్ చేసేయండి. కానీ దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, ఉషా ప్రియంవద అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 14వ ప్రశ్న చూడండి, పృథ్వీరాజ్ విజయ్ కిస్కి హై? చంద్ బర్దాయి, బూలర్, జయానక్ భట్, హేమచంద్ర. ప్రశ్న మరొకసారి చూడండి, పృథ్వీరాజ్ విజయ్
किसकी है? చంద్ బర్దాయి, బోలర్, జయానక్ భట్, హేమచంద్ర. మరి దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు జయానక్ భట్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. సాహిత్య సమాజ్ కా దర్పణ్ హై కిస్నే కహా హై? ఇది మరి మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎపిసోడ్ల ముందు నుంచి మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. హోంవర్క్ క్వశ్చన్ అని చెప్పేసి ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ మీరు 15వ క్వశ్చన్గా నోట్ చేసుకొని దాని యొక్క ఆన్సర్ మీరు చేసినట్లయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ నేను ఒక సెలెక్ట్ చేసేసి ర్యాండమ్గా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి పార్షాలిటీ లేదండి. సో సెలెక్ట్ అయిన కామెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ డే మరి ఈ పీడిఎఫ్ క్లాస్లో అయితే దాన్ని పేస్ట్ చేయడం జరుగుతుందండి. అంటే అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది వస్తుంది. అలాగే ఒకటి మనం పార్టిసిపేట్ చేయాలి అనేటువంటిది ఒక భావన అయితే వస్తుంది. రైట్. సో అందరూ కూడా తప్పకుండా మీరు ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెండ్ చేయడానికి. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ కూడా ట్రై చేయండి. వచ్చినట్టయితే లక్కు, లానట్లయితే మనకు మళ్ళీ ఓహో మనం ఆ రోజు ఈ క్వశ్చన్కి ఇలా చేస్తున్నామని చెప్పేసి మీకు ఈ క్వశ్చన్ని ఆన్సర్ మర్చిపోకుండా అయితే మీరు తెలుసుకుంటారు. సో దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఏదైతే దీంట్లో ఆన్సర్ కరెక్ట్ ఉందో రేపు మనం తెలియజేస్తాం. సో ఈ క్వశ్చన్కి అయితే అందరూ కూడా కామెంట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఆప్షన్స్ కొన్నట్లయితే మహావీర్ ప్రసాద్ ద్వివేది, హజారీ ప్రసాద్ ద్వివేది, మరి శుక్లజీ అంటే ఆచార్య రామచంద్ర శుక్ల అండి. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సంపూర్ణానంద్ గారు అండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 16వ ప్రశ్న. 15వ ప్రశ్న మీకైతే హోంవర్క్. 16వ ప్రశ్న చూడండి. బాంధ తనే సే ఉస్కే రస్సీ జహా కహీ బీ హమ్ చల్ దేతే కిస్ పాठ के पंक्तियाँ हैं? किस पाठ के पंक्तियाँ हैं? चुनिए. बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल देते कदा किस पाठ के पंक्तियाँ हैं? अगर पेड़ भी चलते होते, ऑप्शन बी उलझन, ऑप्शन सी अपना प्यारा भारत देश, ऑप्शन डी नन्हा मुन्ना राही हूँ. नन्हा मुन्ना राही हूँ. यहाँ पर नन्हा अलग होना चाहिए और मुन्ना अलग होना चाहिए. यहाँ पर आप सही कर लीजिए इसका. फिर इस प्रश्न का सही उत्तर हो जाएगा. फिर अगर पेड़ भी चलते होते, इस प्रश्न का सही उत्तर ऑप्शन ये है. जिन्होंने भी दिया है उनके लिए बहुत बहुत बधाई. మరి అలాగే అందరూ కూడా కామెంట్ చేయాలని ఆశిస్తున్నానండి. 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में से कहानी पाठ कौन सा है? घंटे की आवाज़, साहसी सुनीता, आत्मविश्वास, ऑप्शन डी बी और सी. प्रश्न फिर एक बार देखिएगा. निम्न में से कहानी पाठ कौन सा है? घंटे की आवाज़, साहसी सुनीता, आत्मविश्वास, बी और सी. इस प्रश्न का जिन्होंने भी ऑप्शन डी दे रहे एकदम सही है कि बी और सी इस प्रश्न का सही उत्तर होगा. देखिए साहसी सुनीता ये भी सही है, आत्मविश्वास ये भी सही है, इसलिए दोनों सही है. इसलिए ऑप्शन डी इज రైట్ ఆన్సర్ అవుతుందండి. మరి గంటేకి ఆవాజ్ ఏంటో మీరు కామెంట్ చేసేయండి. పటాపట్ టకటక్ ధనాధన్. 18వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में चित्रकथा पाठ कौन सा है? प्यारी बिटिया, घंटे की आवाज़, घुसाड़ी, कोई नहीं. प्यारी बिटिया, घंटे की आवाज़, గుసాడి. इस प्रश्न का सही उत्तर क्या होगा? కామెంట్ कीजिए పటాపట్ టకాటక్ ధనాధన్. మీ అందరూ కూడా ఇక్కడ చూస్తున్నానండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు గంటేకి ఆవాజ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇది చిత్రకథ అయితే ఉంటుంది. ఇది మంచి స్టోరీ, మీకు అందరికీ కూడా గుర్తుండొచ్చండి. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే గుంజన్ और युगा किसकी रचनाएं हैं? सोहनलाल द्विवेदी, सूर्यकांत त्रिपाठी निराला, सर्वेश्वर दयाल सक्सेना, सुमित्रानंदन पंत. जी రైట్. మనం చూసుకున్నట్లయితే మరి ప్రశ్న మరొకసారి చూడండి. గుంజన్ और युगांत किसकी रचनाएं हैं? ఇక్కడ చూసుకున్నట్లయితే सोहनलाल द्विवेदी, सूर्यकांत त्रिपाठी निराला, మరి సర్వేశ్వర్ దయాల్ సక్సేనా, సుమిత్రానందన్ పంత్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు సుమిత్రానందన్ పంత్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. ఈయనకి 1968లో జ్ఞానపీఠ పురస్కారం చిదంబర రచన కోసం అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఈయనని మొట్టమొదటి హిందీ సాహిత్యంలోనే అంటే హిందీ साहित्य में इनका जो पहले जो कवि हैं कि ज्ञानपीठ पुरस्कार को पाने वाले व्यक्ति हैं, है ना. तो और इन्हें ప్రకృతి के సుకుమార్ కవి के रूप में भी जाना जाता है. ठीक है ना. ఇదందరూ కూడా మీకు గుర్తుండొచ్చు. మరి దీనికి సంబంధించి మీకు ఇంకా రచనలు అవన్నీ కూడా మరి ఏమైనా రకరకాలుగా ఉన్నట్లయితే మీకు తెలిసినటువంటి వాటి అంతా కూడా ఇక్కడ కామెంట్ చేసేయండి. రైట్ అండి. మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఇక్కడ 20వ ప్రశ్న చూడండి. పంత్ జీ కా నిధన్ కబ్ హువా? 1965, 1974, 1977, 1979.
ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న. ఇలా కూడా అడగొచ్చు మనకి. పంత్ జీ కా నిధన్ కబ్ హువా? 1965, 74, 77, 79. కానీ దీనికి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రేట్ మనకు 1977లో అయితే ఈయన మరి స్వర్గస్థులు అవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు ఇది దొరుకుతుంది. కాబట్టి మీరు ఒకసారి చదవండి, లైన్ టు లైన్ అన్నీ కూడా చదివినట్లయితే మీరు మంచిగా స్కోర్ చేయగలరండి. మరి మీకు ఎలా అనిపించింది ఈరోజు? మరి మీ ఫీడ్బ్యాక్, మీ ఒపీనియన్, మీ సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వండి. అలాగే దాంతోపాటుగా మరి ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీకు టెలిగ్రామ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ పీడిఎఫ్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పటిదాకా మీకు మంచిగా హెల్ప్ఫుల్ అయినట్లయితే, కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతారుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మరి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.